హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ చందు, మీ ప్రియాన్ క్రియేషన్స్ 5191 యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మీరు తమ్ముళ్ళు చూసారు కదా, మనకైతే తెలంగాణలో రేషన్ డీలర్ పోస్టుల భర్తీకి అయితే దరఖాస్తులు అయితే ఆహ్వానిస్తున్నారు. సో చూద్దాం మరి ఇది ఎక్కడ రేషన్ డీలర్ పోస్టులకు అయితే వీళ్ళు దరఖాస్తులు అయితే ఆహ్వానిస్తున్నారు. సో మరి దీనికి ఏమేమి క్వాలిఫికేషన్స్ ఉండాలి, మరి ఎవరు అప్లికేషన్ చేసుకోవచ్చు, ఈ యొక్క రేషన్ డీలర్ సంబంధించినటువంటి చూద్దాం. మరి ఈ యొక్క దరఖాస్తులు ఎక్కడ తీసుకుంటున్నారు అనేది డీటెయిల్స్ అయితే ఇప్పుడు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఎవరైతే తప్పకుండా దీనికి రిలేటెడ్గా క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు 100%గా అప్లికేషన్ చేయండి. సో మంచి ఒక ఆపర్చునిటీ, ఉద్యోగ ఆపర్చునిటీ కూడా. సో చూద్దాం మరి ఇది ఎక్కడనేది. సో నా స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, ఇంకా నా ఛానల్ కానీ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే, కొత్త వ్యూవర్స్ ఎవరైనా నా వీడియోస్ కానీ ఛానల్ కానీ చూస్తే తప్పకుండా ఒక సబ్స్క్రైబ్ అయితే ఇవ్వండి, నాకు సపోర్ట్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి. సో డైరెక్ట్ వీడియోకి వెళ్దాం. సో చూసుకుంటే మనకి ఇక్కడ వచ్చేసి రేషన్ డీలర్ పోస్టుల భర్తీకి అయితే మనకు దరఖాస్తులు అయితే ఆహ్వానిస్తున్నారు. సో ఇక్కడ ఇది ఎక్కడ అంటే తెలంగాణలోనే మనకు ఇది. సో టీజీ మనకు రేషన్ డీలర్ పోస్టులకు అయితే మనకు దరఖాస్తుల ఆహ్వానం అనమాట. సో అప్లికేషన్లు అయితే వీళ్ళు ఇన్వైట్ చేస్తున్నారు. సో చూద్దాం మరి దీనికి సంబంధించి ఏముండాలంటే, సో రేషన్ షాప్ల నిర్వహణ కోసం అయితే అర్హులైనటువంటి అభ్యర్థుల నుంచి అయితే వీళ్ళు దరఖాస్తులు అయితే తీసుకుంటున్నారు. సో దీనికి సంబంధించి డీటెయిల్స్ అయితే చూద్దాం. సో చూసుకుంటే మనకు రేషన్ షాప్ లేక అంటే మీకు తెలుసు ఆల్రెడీ రేషన్ బియ్యం ఇస్తూ ఉంటారు కదా. సో దానిలో షాప్లను రన్ చేయడానికి అయితే మనకు నిర్వహణ కోసం అయితే అర్హులైనటువంటి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు చేసుకోవాలని చెప్పేసి మనకు ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే గుర్తుపెట్టుకోండి, మనకు తెలంగాణలో ఉన్నటువంటి కడతాల్, ఓకేనా. సో కడతాల్ మనకు ఇక్కడ నుంచి అయితే రావడం జరిగింది. సో కడతాల్ తహసీల్దార్ జయశ్రీ గారు అయితే మనకు గురువారం అయితే చెప్పడం జరిగింది. మనకు కడతాల్ ఉన్నది కదా, ఇది ఎంఆర్ఓ ఇక్కడ వచ్చినటువంటి దీనిలో మనకి ఒక కడతాల్ అయితే ఈ యొక్క రేషన్ డీలర్ పోస్టులకు అయితే దరఖాస్తులు అయితే ఆహ్వానిస్తున్నారు. సో దానికి సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి మనకు కడతాల్ తహసీల్ గారు జయశ్రీ గారు అయితే మనకు గురువారం ఒక ప్రకటనలు అయితే తెలపడం జరిగింది. సో మండలంలోని మరి ఎక్కడెక్కడ ఇవి తహసీల్దార్ అంటే రేషన్ షాప్లకు వీళ్ళు దరఖాస్తులు తీసుకుంటున్నారంటే మన కొన్ని విలేజెస్ కూడా ఇచ్చారు. ఇక్కడ చూసుకుంటే మనకు మైసిగండి, ఓకేనా, గుర్తుపెట్టుకోండి, మైసిగండి, వంపుగూడ, సో వంపుగూడ, అదేవిధంగా మనకు వచ్చేసి ముద్విన్, సో ముద్విన్. సో ఈ యొక్క 3 విలేజెస్లో మనకైతే రేషన్ డీలర్ నిర్వహణ కోసం అయితే దరఖాస్తులు అయితే ఆహ్వానిస్తున్నారు. సో చూసుకోండి, మీకు అందరికీ తెలుసు గ్రామాల్లో చౌక ధరల దుకాణం అంటారు, దాన్ని రేషన్ డీలర్ అని కూడా అంటారు. సో అర్హులైనటువంటి అభ్యర్థులు ఈ పోస్టులకు అయితే దరఖాస్తులు చేసుకోవాలని చెప్పేసి చెప్తున్నారు. సో ఈ యొక్క 3 విలేజెస్లో మనకైతే రేషన్ డీలర్ పోస్టులకు అయితే దరఖాస్తులు అయితే ఆహ్వానిస్తున్నారు. సో ఈ విలేజెస్లో ఉన్నటువంటి అన్ఎంప్లాయ్మెంట్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా అప్లికేషన్ చేయండి. సో మనకు వచ్చేసి మీ యొక్క ఏజ్ ఎంత ఉండాలి, మరి దీనికి అప్లికేషన్ చేయాలంటే దాదాపు మనకు మీ యొక్క ఏజ్ వచ్చేసి 18 to 40 years అయితే మీ ఏజ్ అయితే ఉండాలి, గుర్తుపెట్టుకోండి. సో తప్పకుండా 18 నుంచి 40 సంవత్సరాల మధ్య మీ ఏజ్ ఉండాలి, అదొకటి గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మనకి ఇక్కడ క్వాలిఫికేషన్ అర్హత ఏం అడుగుతున్నారంటే, సో తక్కువ అర్హత ఉంది అంటే క్వాలిఫికేషన్ చూసుకుంటే మెయిన్గా వచ్చేసి మీరు తప్పనిసరిగా 10 లేదా 7వ తరగతి పాస్ అయి ఉండాలి. అంటే 7వ తరగతి అన్నా లేదనుకుంటే 10వ తరగతి, ఈ 2 అయితే మీరు కంపల్సరీ ఏదో ఒకటి పాస్ అయి ఉండాలి. వాళ్ళు మాత్రమే అప్లికేషన్ చేసుకోవచ్చు. 7th పాస్ అయినా అప్లికేషన్ చేసుకోవచ్చు, లేదంటే 10 పాస్ అయినా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, మీ ఏజ్ 18 to 40 years అయితే ఉండాలి, అదొకటి గుర్తుపెట్టుకోండి. సో మరి దీనికి అప్లికేషన్ చేయడానికి మనకు వచ్చేసి చివరి తేదీ మరి ఎప్పటి వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు అంటే లాస్ట్ డేట్ చూసుకుంటే మనకు వచ్చేసి జూన్ 11వ తేదీ వరకు అయితే మీరు అప్లికేషన్ చేసుకోవాలి, ఓకేనా. జూన్ 11th వరకు అయితే మీరు అప్లికేషన్ చేయాలి. ఇన్ టైంలో అప్లికేషన్ చేయండి. నేను చెప్పినటువంటి కడతాల్ సంబంధించినటువంటి మండలంలోని మైసిగండి, వంపుగూడ, ముద్విన్ ఒక 3 విలేజెస్లో మనకైతే రేషన్ షాప్ల నిర్వహణ కోసం డీలర్ల కోసం అయితే అప్లికేషన్లు అయితే తీసుకుంటున్నారు. సో తప్పకుండా ఎవరైతే అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నారో 7వ తరగతి 10వ తరగతి పక్క అందరు చదివే ఉంటారు. సో 100% అప్లికేషన్ చేయండి. మీ ఏజ్ 18 to 40 years ఉంటుంది. సో మరొక ఇంపార్టెంట్ పాయింట్ అనేది ఇక్కడ మనకు మీరు అప్లికేషన్ చేసిన తర్వాత ఇక్కడ మనల్ని ఏ విధంగా అయితే అభ్యర్థులను మరి ఇక్కడ మనకు సెలెక్ట్ చేస్తారంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవచ్చు. ఫస్ట్ చూసుకుంటే స్థానికత ఒకటి గుర్తుపెట్టుకోవాలి, కంపల్సరీ ఆ విలేజ్ వారై ఉండాలి, గుర్తుపెట్టుకోండి, ఆ విలేజ్ వారై ఉండాలి. స్థానికత మస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. లోకల్ అంటే గ్రామ వాసై ఉండాలి, గుర్తుపెట్టుకోవాలి. సంబంధించినటువంటి కేటగిరీలకు రిజర్వేషన్ కూడా చూస్తారు. ఫస్ట్ స్థానికత ఉండాలి, తర్వాత మీ యొక్క రిజర్వేషన్ కూడా చూస్తారు. సో మీకు తెలుసు ఆల్రెడీ రిజర్వేషన్ కూడా నెక్స్ట్ చూస్తారు. సో చూసిన తర్వాత ఈ యొక్క నిబంధనలు అనుసరించి
సో దీనికి సంబంధించినటువంటి అన్ని పత్రాలతో అయితే మీరు అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి అయితే మీరు మీ ఎంఆర్ఓ ఆఫీస్లో అయితే ఒకసారి కన్సల్ట్ అవ్వండి. అయితే ఏ విధంగా అప్లికేషన్ చేయాలి, దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫార్మాట్ ఏదో ఉంటుంది. సో దాని బేస్ మీద ఫిల్ చేసి సంబంధిత ధృవపత్రాలు ఏవైతే ఉంటాయో అవి అప్లికేషన్ అటాచ్మెంట్ చేయండి. తప్పకుండా మీ స్థానికత అంటే లోకల్ సర్టిఫికేట్ అవసరం పడుతుంది, రెసిడెన్సీ, అదేవిధంగా మీ క్యాస్ట్ అది కూడా అవసరం పడుతుంది, మీ యొక్క స్టడీ సర్టిఫికేట్స్, మీ ఆధారు, ఇది 100%గా దాన్ని ఫిల్ చేసి మీ యొక్క పాస్పోర్ట్ ఉంటుంది. సో అది పెట్టి మీరు 100% ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఒకసారి ఎంఆర్ఓ ఆఫీస్ని అయితే కన్సల్ట్ చేయండి. సో అర్హులైనటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. ఇక్కడ ఏంటంటే మనకు మీ యొక్క గ్రామ పంచాయతీ పరిధిలో నివసించేటువంటి అర్హులైన అభ్యర్థులు అయితే నేను చెప్పాను స్థానికత అంటే ఆ విలేజ్ వాళ్ళు మాత్రమే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. దీన్ని బట్టి రాత పరీక్షలు లేకపోతే ఇంటర్వ్యూ అయితే నిర్వహించబడతాయి. సో వచ్చిన దరఖాస్తుల సంఖ్యను బట్టి ఒకవేళ హెవీగా అంటే హై దరఖాస్తులు వచ్చినాయి అనుకోండి, హై దరఖాస్తులు వస్తే సేమ్ నుంచి కంపల్సరీ రిటర్న్ టెస్ట్ అంటే ఏదో ఒక ఎగ్జామ్ అయితే పెడతామంటున్నారు. లేదు ఒకవేళ తక్కువ వచ్చాయనుకోండి దరఖాస్తులు, కంపల్సరీ ఒక పర్సనల్ ఇంటర్వ్యూ, జనరల్గా ఇంటర్వ్యూ పెడతారు. ఎందుకంటే రేషన్ షాప్ రన్ చేయాలంటే కొన్ని ఏదో ఒకటి ఉండాలి, నాలెడ్జ్ అయితే తప్పకుండా ఉండాలి దాని మీద. కాబట్టి పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది జనరల్గా. సో ఈ రెండింటి బేస్ మీద మిమ్మల్ని అయితే ఆన్బోర్డ్ చేస్తారు. కాబట్టి తప్పకుండా నేను చెప్పినటువంటి ఈ యొక్క కడతాల్ మండల పరిధిలో ఉన్నటువంటి ఇందాక చెప్పిన 3 విలేజెస్లో ఉన్నటువంటి అన్ఎంప్లాయ్మెంట్ లోకల్లో ఉండే వాళ్ళు తప్పకుండా 7వ తరగతి కానీ 10వ తరగతి పాస్ అయిన వాళ్ళు, అదేవిధంగా 10 నుంచి 40 సంవత్సరాల ఉన్న వాళ్ళు తప్పకుండా అప్లికేషన్ చేయండి. 100% యొక్క జాబ్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకు జస్ట్ ఫర్ మనకు ఎక్కువ అప్లికేషన్లు వస్తే ఎగ్జామ్ పెడతారు, లేదంటే తక్కువ వస్తే 100% జనరల్గా పర్సనల్ ఇంటర్వ్యూ చేసి మిమ్మల్ని ఆన్బోర్డ్ అయితే చేసుకుంటారు. కాబట్టి మరిన్ని వివరాల కోసం నేను చెప్పిన కదా, ఈ యొక్క కడతాల్ ఎంఆర్ఓ కార్యాలయాన్ని అయితే ఒకసారి సందర్శించండి. అక్కడ మీకు మరిన్ని మోర్ డీటెయిల్స్ అయితే తెలుస్తూ ఉంటాయి. ఎందుకంటే ఆఫ్లైన్లో అప్లికేషన్ చేయాల్సి ఉంటుంది, ఆన్లైన్ కాదు, ఆఫ్లైన్ బేస్లో అప్లికేషన్ చేయాలి. కాబట్టి తప్పకుండా ఒకసారి మీ యొక్క ఎంఆర్ఓ ఆఫీస్ని ఇక్కడ కన్సల్ట్ అవ్వండి. ఇంకా మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మరొకటి కూడా ఇచ్చారు, మనకు రిజర్వేషన్ కూడా ఇచ్చారు. ఏంటంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి 3 విలేజెస్లో మరి ఎవరెవరికి యొక్క రేషన్ డీలర్లు కేటాయించబడ్డాయంటే చూసుకుంటే ఇక్కడ మనకు వచ్చేసి రిజర్వేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ చూసుకుంటే మనకు వచ్చేసి ఇక్కడ మైసిగండి అని చెప్పాను కదా, సో మైసిగండిలో వచ్చేసి మనకు ఎస్టీ వాళ్ళకైతే ఇది కేటాయించబడింది. కాబట్టి 100% ఎస్టీ వాళ్ళు మాత్రమే అప్లికేషన్ చేసుకోవాలి, మిగతా వాళ్ళు అప్లికేషన్ చేయదు, అది గుర్తుపెట్టుకోండి. ఎస్టీ వాళ్ళు ఉమెన్ కావచ్చు, మెన్ కావచ్చు, ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చు. 7వ తరగతి 10వ తరగతి పాస్ అయిన వాళ్ళు, 18 నుంచి 40 సంవత్సరాలు ఉండాలి, లోకల్ క్యాండిడేట్, అది కూడా గుర్తుపెట్టుకోండి. సో సెకండ్ వన్ వచ్చేసి ఇక్కడ మనకు వంపుగూడ వచ్చేసి ఇక్కడ మనకు ఓసీ వాళ్ళకు ఉంది, అంటే ఓపెన్ కేటగిరీ ఉంది కాబట్టి అందరు పోటీ పడవచ్చు. సో అది కూడా గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరు అప్లికేషన్ చేయండి. సో థర్డ్ వన్ వచ్చేసి ఇక్కడ మనకు ముద్విన్లో వచ్చేసి మనకు బీసీ వాళ్ళకు ఉంది. కాబట్టి బీసీలో ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చు. బీసీడీఈ దాకా ఉంటుంది కదా, సో ప్రతి ఒక్కరు అప్లికేషన్ చేయడానికి ట్రై చేయండి. సో ఇది వాళ్ళకు రిజర్వేషన్లో అక్కడ ఉన్నటువంటి రేషన్ షాప్లు కేటాయించబడినాయి. కాబట్టి ఇది ఒకసారి చూసుకొని అప్లికేషన్ చేయండి, 100%గా జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అదేవిధంగా మీ యొక్క ఎంఆర్ఓ ఆఫీస్ని అయితే ఒకసారి కన్సల్ట్ అవ్వండి. సో మంచి ఆపర్చునిటీ అస్సలు మిస్ అవ్వదు, ఓకేనా. ఈ ఇన్ఫర్మేషన్ మంచి ఆపర్చునిటీ ఇన్ఫర్మేషన్ అయితే మీకైతే అందించిన. సో 100% నచ్చింది అనుకుంటున్నాను. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ని సపోర్ట్ చేయండి. అదేవిధంగా మరిన్ని ఇలాంటి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో కోసం జాబ్ కానీ ఉద్యోగం కానీ సంబంధించినటువంటి దానికోసం నా ఛానల్ అయితే ఫాలో అవ్వండి. అదేవిధంగా మీరు నా యొక్క వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చిన, చాలా మంది నోటిఫికేషన్లో రావడం లేదంటున్నారు. ఒకసారి నా వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అక్కడైతే మీకు మిస్ కాకుండా ప్రతి ఒక్క వీడియో పోస్ట్ అనేది అక్కడ జరుగుతూ ఉంటుంది, మిస్ కాకుండా చూడొచ్చు, ఓకేనా. సో థ్యాంక్ యూ. మరి ఇన్ఫర్మేషన్ నచ్చింది అనుకుంటున్నా, లైక్ చేయండి, ఒక 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అదేవిధంగా హైప్ చేయండి, హైప్ చేయడం వల్ల మరికొంతమందికి సజెస్ట్ అవుతుంది. సో దిస్ ఈజ్ చందు, మీ క్రియాన్ క్రియేషన్స్ 5191 యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.